ఒక అవమానకరమైనటువంటి సంఘటన జరిగింది ఇరాన్కి, అమెరికాకి, పాకిస్తాన్కి మధ్యన. స్విట్జర్లాండ్లో చర్చలు ప్రారంభించే ఖచ్చితంగా ఒక గంట ముందు ఒక ట్వీట్ చేసుకొచ్చాడు ట్విట్టర్లో, అదే ట్రూత్లో ట్రంప్. శాంతి చర్చలు పర్ఫెక్ట్గా జరగాలి, ఇక యుద్ధం జరగకూడదు, హెజ్బుల్లాని ప్రోత్సహించకూడదు, హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇరాన్ హెజ్బుల్లాకి సపోర్ట్ చేస్తే మేము బాంబులతో ఇరాన్ని లేపేస్తాం అంటూ ప్రకటించాడు. హెజ్బుల్లా అనేది ఒక రకంగా ఐఆర్జీసీతో సమానం వాళ్ళకి, ఇరాన్ వాళ్ళకి. అది తయారు చేసిన చట్టబద్ధ తీవ్రవాద సంస్థ కాబట్టి వెంటనే ఆగ్రహించినటువంటి ఇరాన్ చర్చలను వదిలేసింది. వాకౌట్ చేసి అనే కంటే బాయ్కాట్ చేసి వెళ్ళిపోయింది. ఆ టైంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అక్కడే ఉన్నాడు. షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే చెయ్యి తీసుకోవడానికి ఒప్పుకోలే, ఆలింగనం చేసుకోబోతుంటే దగ్గరికి రావడానికి ఒప్పుకోలేదు ఇరాన్ బృందం. అదే సమయంలో షాబాజ్ షరీఫ్ ఒక ఆసిఫ్ మునీర్తో ఫోటో దిగుదురుగానంటే అట్లాంటి లొంగిపోయేటటువంటి దొంగతో నా ఫోటోలు అని చెప్పేసి షాబాజ్ షరీఫ్కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. జేడీ వాన్స్కి అవమానం, అలాగే ఇటు పక్కన పాకిస్తాన్కి సంబంధించిన ఇద్దరికీ కూడా, అటు ప్రధానమంత్రికి ఇటు పక్కన సైనిక చీఫ్కి ఇద్దరికీ కూడా అవమానకరమైంది.